32 కొంతకాలమునకు శ్రీమాణిక్య ప్రభువు బీదర్ నుండి కళ్యాణి నగరమునకు ప్రయాణము చేసిరి. పరివారమును ముందుగానే శ్రీ గురుచరిత్రను పంపిరి. తాము మేనాలో ప్రయాణించుచుండగా హమ్నాబాద్ ప్రాంతమునకు రాగానే దట్టమైన ఆరణ్యమందలి వృక్షములు తీగలలో ఆ మేనా చిక్కుకొనిపోయెను. బోయిలు మేనాను దించిరి, కాని ముందుకు కదలలేకపోయిరి. శ్రీమాణిక్య ప్రభువు మేనా దిగించి సమీపమందున్న బిల్వ వృక్షము క్రింద విశ్రాంతి తీసుకొనిరి. తాము అచ్చటనే స్థిరమై ఉండిపోవడం జరిగినది. అదే స్థలములో తరువాత దేవాలయము నిర్మింపబడి ఆ ప్రదేశమే మాణిక్యనగరము గా మారింది. ఇది గుల్బర్గా, కళ్యాణి, బీదర్ పట్టణముల మధ్య మణిమాల అనే పర్వతముపై ఉన్నది. దీనిని మణిమాల, మణిగిరి, వృషభాద్రి అనే పేర్లతో కూడా పిలుచుటచుచినది. ఈ ప్రాంతీయులు మహారాష్ట్ర, కన్నడ, తెలుగు భాషలు మాట్లాడువారు. ఇచ్చట ప్రజలు ఆధర్మాచరణలో నిమగ్నమైయుండుటచే వారికి ధర్మమార్గాన్ని బోధించుటకే ప్రభువు ఇక్కడే స్థిరపడి రందురు. కొద్ది కాలములోనే ప్రభువు కుటుంబ సభ్యులు, తల్లి, సోదరులు, సోదరి మొదలైనవారు చేరిరి. మాణిక్యనగర నిర్మాణము ఒక కుటీర నిర్మాణముతో ప్రారంభమైంది. వారిగాది ఒక చిన్న కుటీరములో స్థాపించబడి దత్తాజీగాది అని పేరు పెట్టబడింది. అదే స్థలములో మాణిక్య ప్రభువు దర్బారు నిర్వహించబడుచుండేది. మరొక కుటీరములో వారు నివసించుచుండిరి. వంటశాల, బండారుఖానా ఏర్పడింది. అనేక సంవత్సరములపాటు వేలాది భక్తులకు అక్కడ భోజనం నిర్వహించబడినది. కాని ప్రభువు శిష్యులిద్దరు మాత్రం హమ్నాబాద్ నుంచి మధుకరమెత్తి తెచ్చిన పదార్థములను మాత్రమే తినుచుండిరి. వారు సాధారణంగా చిన్న జొన్న రొట్టె ముక్కను మాత్రమే భుజించుచుండిరి. ప్రతిదినమూ గాదికి నివేదన చేసి అనంతరం భోజనం చేసేవారు. ప్రభువు చాలా కాలం భక్తులు సమర్పించిన మధురమైన పదార్థములను తినక భక్తులకు పంచివేయుచుండిరి. ఆయన ఆత్మానందస్థితిలో నుండుచు భక్తులతో మధురంగా సంభాషించుచుండిరి. దర్బారు సమయములో బంగారు జరీ దుస్తులు ధరించి సువర్ణాభరణాలతో లంకరించుకుని ఉండేవారు. కొన్ని సందర్భాలలో శుద్ధ ఫకీరు వేషములోనూ దర్శనమిచ్చేవారు. ఆయన శరీరము సువర్ణఛాయతో ప్రకాశించుచుండేది. భక్తుల బాధలు వినుటకు నిత్యము సిద్ధంగా ఉండిరి. స్త్రీలతో ప్రత్యక్షంగా మాట్లాడక వారి భర్తలతో వచ్చిన దంపతులనే చూచేవారు. స్త్రీలు తమ బాధలను వెంకమ్మ అనే శిష్యురాలి ద్వారా నివేదించుచుండిరి. ఆ దర్బారు శ్రీ దత్తాత్రేయ అవధూత దర్బారును పోలి ఉండేది. వేదపకనము, శాస్త్రచర్చలు, నృత్యగీత ప్రదర్శనలు ఒకేసారి జరిగేవి. వెండి దండములు ధరించిన సేవకులు పహరా ఇస్తుండిరి. సిపాయిలు నియమింపబడిరి. దర్బారులో ఉన్నవారు విద్వాంసులు, గృహస్థులు, ఉపన్యాసకులు, హరిదాసులు, వేషధారులు, బైరాగులు, గోసాయిలు, ఫకీరులు, సాధువులు. ప్రభువు అందరినీ గమనించుచు వేదపానము, శాస్త్రచర్చ, సంగీతములలో ఏదైనా పొరపాటు జరిగినా వారు స్వయంగా గుర్తించేలా చేయుచుండిరి. ఏ మతమైనా, ఏ తెగ కులమైనా, బాలుడైనా వృద్ధుడైనా, ధనికుడైనా బీదవాడైనా అందరినీ సమానంగా ఆదరించి చూసెదరు.